ఎమ్మెల్యేల పరిస్థితి ఓవైపు సుప్రీంకోర్టులో పదవి కేసు నడుస్తుండగానే మరోవైపు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ పోటీకి వస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ సీనియర్లకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప ఎన్నిక వస్తే టికెట్ తనకే ఇవ్వాలంటూ ఫ్లెక్సీలలో పెట్టారు. దీంతో పాటు పార్టీ మారిన అభ్యర్థులు గుబులు పడుతున్న పరిస్థితి కనబడతా. ఉప ఎన్నిక వస్తుంది, నాకే టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్లో మొదలైన టికెట్లలో ఖైరతాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు దానం వర్సెస్ రాజు యాదవ్గా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే ఖైరతాబాద్ ఒక్క నియోజకవర్గానికే కాదు, మిగతా 9 నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎలాగూ రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఇక్కడ ఉన్నది మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కాబట్టి ఇక్కడ ఎవరైతే పార్టీ కోసం పనిచేసిరో, ఎవరైతే పార్టీల కోసం పనిచేసిండో అలాంటి వ్యక్తులకే పెద్దపీట వేసే పనిలో మాత్రం వారైతే ఉన్న పరిస్థితి కనబడతాం. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ వచ్చుడు అనేది గగనంగా మారుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట, అంతర్గత కొట్లాట, అంతర్గత పోరు అనేది తలాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ టికెట్ల పంచాయతీ ఇప్పుడే మొదలైంది. నేను చాలా క్లారిటీగా చెప్పిన, ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలే ఒక ఉదాహరణ. అంటే 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ఓటమిని చవి చూస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక్కసారి అందరూ కూడా గులాబీ జెండా వైపు చూసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి కూడా రాబోతున్నది అని చెప్పడానికి ఒక సంకేతం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు, అంతర్గత కొట్లాటకి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో ఉప ఎన్నికలు, అదిగో ఉప ఎన్నికలు ఎండమాముల్లా చెప్పట్లేదు. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ 100కు 100% ఉన్నది. కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా టికెట్ నాకే ఇవ్వాలంటూ ఇప్పటికే పంచాయతీ పోరు మొదలు పెట్టిన పరిస్థితి కనబడతాం. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఎలాగో కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఖచ్చితంగా కూడా ఈ అనర్హత విషయం ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి జాప్యం ఎందుకు అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ మొదలవుతున్న తరుణంలో తెలంగాణ యావత్ సమాజం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా నిశ్చింతగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న ధోరణి కనబడుతుంది. అంటే స్పష్టంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని